తమకి ఇష్టం లేని నిర్ణయాలు జరిగినా కడుపులో దాచుకునే తెలుగు తమ్ముళ్ళు ఇప్పుడు రగిలిపోతున్నారు. పార్టీ నాయకుడి తాజా నిర్ణయాలని వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. బహిరంగంగానే తమ అసంతృప్తిని, కోపాన్ని వెలగక్కుతున్నారు. వాళ్ళతో పాటు సామాన్య ప్రజలకు కూడా కూటమి వ్యవహార శైలి నచ్చడం లేదు. ఏపీలో ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం గతంలో ఉన్న జగన్ ప్రభుత్వానికి పూర్తిగా భిన్నంగా ఏమీ లేదు అనే అభిప్రాయం కలుగుతోంది. తాజా పరిణామాలతోటి ఇది మరింత స్పష్టమైంది. కూటమి ప్రభుత్వం నెమ్మదిగా కుటుంబ ప్రభుత్వంగా మారుతోంది. ఇప్పటికే చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్ కీలక పదవుల్లో ఉన్నారు ప్రభుత్వంలో. ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్తో పాటు ఆయన సోదరుడు కొణిదెల నాగబాబు మంత్రి కాబోతున్నారు. మరోపక్క రాజ్యసభకి టీడీపీ ఎంపికలు చూస్తే ఆ పార్టీ చరిత్ర నుంచి గుణపాఠం ఏమీ నేర్చుకోలేదు అని అర్థమవుతుంది. తెలుగుదేశంలో ఎంతోమంది సీనియర్ లీడర్లను పక్కన పెట్టి సానా సతీష్ అనేటువంటి వివాదాస్పద వ్యక్తికి రాజ్యసభ కట్టబెట్టాలని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయించుకున్నారు. మరో పక్కన తెలంగాణకు చెందిన ఆర్ కృష్ణయ్య తన 4వ అవతారంగా ఏపీ నుంచి బీజేపీ తరఫున రాజ్యసభకి ఎన్నికబోతున్నారు. ఈ విషయాన్ని కూడా టీడీపీఏ అధికారికంగా ప్రకటించడం మరో విశేషం. ఈ అంశాలన్నిటి మీద ఇవాళ విశ్లేషణ. జనసేన ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబుని రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకుంటున్నాం అని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సోమవారం నాడు ప్రకటించారు. జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి మేరకు నాగబాబుని మంత్రివర్గంలోకి తీసుకోవాలని నిర్ణయించినట్టుగా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఇది ఎవ్వరూ ఊహించిన పరిణామం. ఇట్స్ యాక్చువల్లీ ఏ సర్ప్రైజ్ ఫర్ ఎవ్రీబడి ఇంక్లూడింగ్ టీడీపీ క్యాడర్. గతంలో నాగబాబుకి టీడీపీ చైర్మన్ పదవిని ఇచ్చేటువంటి అవకాశం ఉంది అని వార్తలు వచ్చినాయి. ఆ తర్వాత లేదు ఈయన్ని రాజ్యసభకు పంపించాలి, రాజ్యసభకు వెళ్ళాలని చెప్పి ఆయన కోరుకుంటున్నాడు అని కూడా వార్తలు వచ్చినాయి. ఇందుకోసమే పవన్ కళ్యాణ్ ఆ మధ్యకాలంలో ఢిల్లీకి కూడా వెళ్ళి అమిత్ షాను కలిసి ఈ అంశాన్ని చర్చించారు అని కూడా వార్తలు వచ్చినాయి. అయితే ఇవేవీ జరగలేదు. ఇంతలో ఎవ్వరూ అనుకోని విధంగా నాగబాబుని రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకుంటున్నారు. దీంతో ఒక తండ్రి కొడుకులు, 2 అన్నదమ్ములు ఏపీ మంత్రివర్గంలో ఉండబోతున్నారు. నాగబాబు ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్సీ కాదు. ఎవరైనా మంత్రి కావాలంటే ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ కావాలి. అయితే ముందుగా మంత్రి అయ్యి ఆ తర్వాత 6 నెలల లోపు ఎమ్మెల్యే కావచ్చు, లేక ఎమ్మెల్సీ కావచ్చు. ఎమ్మెల్యే అవ్వడానికి అవకాశాలు లేవు, ఎందుకంటే ఎన్నికలు లేవు కాబట్టి. అయితే ఎమ్మెల్సీ అవ్వడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఒక 4 ఎమ్మెల్సీలు రాజీనామా ఇచ్చారు. వాళ్ళంతా వైఎస్ఆర్సీపీకి చెందిన వాళ్ళు, టీడీపీలో చేరాలనే ఉద్దేశంతో రాజీనామాలు ఇచ్చారు. వాటిని స్పీకర్ ఇంకా ఆమోదించలేదు. ఒకసారి ఆమోదిస్తే అవి ఖాళీ అవుతాయి. అవి ఖాళీ అయితే బహుశా నాగబాబుని ఎమ్మెల్సీ చేసేటువంటి అవకాశం ఉంది. ఇదంతా కూడా 6 నెలల్లో జరగాలి మంత్రి అయిన తర్వాత. కాబట్టి ఎమ్మెల్సీ అయిన తర్వాత ఆయన మంత్రి అవుతాడా, మంత్రి అయిన తర్వాత ఆయన ఎమ్మెల్సీ చేస్తారా అనేది ఇంకా తెలియదు. ఇప్పుడు జనసేనకి రాష్ట్ర మంత్రివర్గంలో 4 ప్రాతినిధ్యం వహిస్తారు. పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, ఇప్పుడు తాజాగా కొణిదెల నాగబాబు. అంటే మొత్తం 21 మంది ఎమ్మెల్యేలు ఉంటే జనసేనకి ప్రతి 5వ ఎమ్మెల్యే మంత్రి అన్నమాట. నాగబాబు 2009లో వాళ్ళన్న చిరంజీవి పెట్టినటువంటి ప్రజారాజ్యం పార్టీతో రాజకీయాల్లోకి వచ్చాడు. ఆ తర్వాత 2014లో జనసేన ఏర్పడింది, జనసేనలో చేరాడు. ప్రస్తుతం ఆయన ఆ పార్టీకి జనరల్ సెక్రటరీగా ఉన్నాడు. 2019లో నరసాపురం నుంచి ఎంపీగా పోటీ చేశాడు, జనసేన తరఫున ఓడిపోయాడు. ఆ తర్వాత 2024లో కూడా నరసాపురం నుంచి పోటీ చేయాలని చెప్పి అనుకున్నాడు. అయితే ఈ కూటమి ఒప్పందంలో భాగంగా నరసాపురం బీజేపీకి వెళ్ళింది. అదేవిధంగా అనకాపల్లి అనుకున్నారు, కానీ అనకాపల్లికి కూడా బీజేపీకి వెళ్ళింది. ఈ నేపథ్యంలో ఆయన ఎక్కడి నుంచి పోటీ చేయడానికి వీలు కలగల. ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ కోరిక మేరకు నాగబాబుని రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకుంటున్నాము అని చెప్పి చంద్రబాబు గారు ప్రకటించారు. రాష్ట్ర మంత్రివర్గంలో మొత్తం 25 మంది మంత్రులు ఉండొచ్చు. ఇప్పుడు ప్రస్తుతం 24 మంది ఉన్నారు. అప్పట్లోనే చెప్పారు మరొకరికి మంత్రి పదవి ఇస్తామని. అప్పట్లో ఏమనుకున్నారంటే బీజేపీ నుంచే మరొకరికి ఇచ్చే అవకాశం ఉంది అనుకున్నారు. కానీ ఇప్పుడు జనసేనకి అవకాశం దక్కింది. 25వ మంత్రిగా నాగబాబు ఇండక్ట్ కాబోతున్నారు. ఈ ప్రతిపాదన ముందు నుంచే ఉన్నదా, లేక ఇప్పటికిప్పుడు పరిస్థితుల వల్ల కలిగిందా అనే విషయం తెలియదు. ఎందుకంటే
పవన్ కళ్యాణ్ ఆ మధ్యకాలంలో ఢిల్లీ వెళ్ళి అమిత్ షాతో మాట్లాడినప్పుడు కూడా తన సోదరుడు నాగబాబుకి రాజ్యసభ సీటు ఇవ్వాలి అని చెప్పి అడిగాడని, అయితే అమిత్ షా కానీ ఇప్పటికే మేము చంద్రబాబు నాయుడిని అడిగాము ఒక సీటు మాకు కావాలని, మేము ఆర్ కృష్ణయ్యకి మాట ఇచ్చాము, కాబట్టి మా తరఫున ఆర్ కృష్ణయ్య వెళ్ళవలసిందే అని చెప్పాడని, దాంతో చంద్రబాబు నాయుడు కూడా ఈ విషయంలో నేనేమి చేయలేను, ఎందుకంటే మేము బీద మస్తానరావుకి ఇవ్వాలి, రెండో సీటు కూడా మేము సానా సతీష్ అనే అతనికి హామీ ఇచ్చాము, అందువల్ల రాజ్యసభకి నాగబాబుని పంపించడానికి అవకాశం లేదు అని చెప్పాడని సమాచారం. ఈ నేపథ్యంలోనే నాగబాబుకి ఈ అవకాశం వచ్చింది అని అనుకోవాలి. అంటే రాజ్యసభకి ఇక ఎటు అవకాశం లేదు కాబట్టి, ఎమ్మెల్యే ఎంపీ అయ్యేటువంటి అవకాశం కూడా లేదు కాబట్టి, బహుశా మంత్రి పదవి కావాలని చెప్పి పవన్ కళ్యాణ్ అడిగితే ఇక తప్పనిసరి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకొని ఉంటారు అనేది ఒక భావన. అయితే దీని మీద పెద్ద ఎత్తున అసంతృప్తి వ్యక్తమవుతోంది. తెలుగుదేశం పార్టీలో అయితే అసలు మొత్తం చంద్రబాబు నాయుడు గారి నిర్ణయాల మీద, నిన్న ప్రకటించిన నిర్ణయాల మీద తీవ్రమైన అసంతృప్తి ఉంది. ఇందులో నాగబాబుకి మంత్రి పదవి ఇవ్వడం పట్ల ఎందుకు అసంతృప్తి ఉంది? ఆల్రెడీ చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు లోకేష్ ఇద్దరు ఉన్నారు కదా ప్రభుత్వంలో. సో ఆల్రెడీ ఆ కుటుంబ ముద్ర ఈ ప్రభుత్వం మీద ఉంది కదా. అంటే లోకేష్ మొదటి నుంచి రాజకీయాల్లో ఉన్నాడు కాబట్టి 2024 ఎన్నికల్లో ఆయన పోటీ చేసే ముందే ఆయన ఈ ప్రభుత్వంలో కీలకమైన పాత్ర పోషిస్తాడు అనేటువంటి ఒక అభిప్రాయం అందరిలో ఉంది. అది కొత్త విషయం కాదు. ఇట్ వాజ్ మోర్ ఆర్ లెస్ టేకెన్ ఫర్ గ్రాంటెడ్. కాబట్టి లోకేష్ని మంత్రివర్గంలోకి తీసుకోవటం అనే అంశం అంత తీవ్రమైన విమర్శలకు గురి కాలేదు. అయితే ఇప్పుడు ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ ఆయన సోదరుడు ఇద్దరు రాష్ట్ర మంత్రివర్గంలో ఉంటారో వెంటనే అది చంద్రబాబు నాయుడు లోకేష్ యొక్క పరిస్థితి మీద కూడా ప్రభావం పడుతుంది. అంటే అటు వాళ్ళిద్దరూ ఉన్నారు, ఇటు వీళ్ళిద్దరూ ఉన్నారు, అంతా కుటుంబమేనా, ఇది కుటుంబ క్యాబినెట్టా అనేటువంటి విమర్శలు ఇప్పుడు వస్తాయి. దీన్ని సామాన్య ప్రజలు హర్షించరు, ఆమోదించరు అనే అభిప్రాయం ఉంది. దానికి తోడు నాగబాబు కూడా కొంత కాంట్రవర్షియల్ పర్సను. అతను గతంలో మాట్లాడిన మాటలు, చేసిన ట్వీట్లు వీటన్నిటి వల్ల కూడా అతను స్థిరత్వం ఉన్న మనిషి కాదు అనేటువంటి అభిప్రాయం కూడా ఉంది. ఇది కూడా కొంత కాంట్రిబ్యూట్ చేసింది ఇప్పుడు కలుగుతున్న అసంతృప్తికి. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ మీద ఆ పార్టీ అభిమానులు, కార్యకర్తలే తీవ్రంగా విమర్శలకు పాల్పడుతున్నారు, రకరకాల కామెంట్లు చేస్తున్నారు. చంద్రబాబు లోకేష్కి పదవులు అనేది అందరికీ తెలిసి అందరూ అంగీకరించిన వాస్తవం. ప్రతిపక్షాలు కూడా దాని మీద పెద్ద రాద్ధాంతం చేయలేదు. ఇప్పుడు దాన్ని కూడా ఒక వివాదం చేసుకున్నారు నాగబాబుని ఇండక్ట్ చేయడం ద్వారా అనేది ఒక కామెంటు. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి అవినీతికి, అరాచకాలకి, బంధుప్రీతికి పాల్పడ్డారు అని విమర్శించిన వాళ్లే ఇప్పుడు ఆయన దారిలోనే నడుస్తున్నారు అనేది ఇంకో కామెంటు. రాష్ట్రాన్ని బాగా పరిపాలించమని కనీసం ప్రశ్నించే ప్రతిపక్షం కూడా లేకుండా ప్రజలు తీర్పులు ఇస్తే దాన్ని పక్కన పెట్టి వీళ్ళు అంటే ఈ కూటమి వాళ్ళు పదవులు, అధికారాన్ని పంచుకుంటున్నారు, అందులో బిజీగా ఉన్నారు అనే విమర్శలకి ఇప్పుడు ఈ ప్రభుత్వం తావు కల్పించింది అనేది మరొక కామెంట్. ఇంకొకరు ఏమన్నారంటే ఎప్పుడూ చంద్రబాబు నాయుడు వ్యవహార శైలి ఇంతే, గతంలో అభిమానంతో కళ్ళు మూసుకుపోయి గమనించలేదు, మొత్తానికి ఈ ప్రభుత్వం హనీమూన్ పీరియడ్ ఇలా ముగిసింది అని మరొక కామెంటు. చాలా రోజులకి డివైడ్ టాక్ రాకుండా యునానిమస్ టాక్ బాబుగారి నిర్ణయం పట్ల అని మరొకరు కామెంటు. అంటే యునానిమస్ టాక్ అంటే అందరూ కూడా ఏకపక్షంగా విమర్శిస్తున్నారు, ఇందులో డివైడ్ టాక్ ఏమీ లేదు అని. మరి కొంతమంది ఏమో గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు 6 సార్లు, ధూళిపాళ్ల నరేంద్ర గారు 6 సార్లు, గద్దె రామ్మోహన్ గారు 4 సార్లు, ఎరపతినేని శ్రీనివాసరావు గారు 4 సార్లు, వెలగపూడి రామకృష్ణ గారు 4 సార్లు, ఇంకా 3 సార్లు గెలిచిన వాళ్ళు 10 మందికి పైగా ఉన్నారు తెలుగుదేశంలో. వాళ్ళెవ్వరికీ రాని అవకాశం ఇవాళ నాగబాబు గారికి ఇస్తున్నారు అనేటటువంటి విమర్శ. తెలుగుదేశం పార్టీలో చాలా యాక్టివ్ కార్యకర్త ఒకరు ట్విట్టర్లో పెట్టింది చదువుతాను. క్షమించాలి, ఇన్నేళ్ల ట్విట్టర్ ప్రయాణంలో ఎప్పుడైనా మీరంటే కోపం వచ్చినా, మీరంటే చంద్రబాబు నాయుడు గారు అసంతృప్తి కలిగినా, వాటి మీద ట్వీట్ వేసినా ఎప్పుడు మిమ్మల్ని ట్యాగ్ మెన్షన్ చేసి పరుషంగా మాట్లాడలేదు అని చెప్పి ఎన్సీబీఎన్ నారా లోకేష్ని ట్యాగ్ చేశారు ఆయన. ఇంకేమంటారు, కానీ ఇప్పుడు చెప్తున్నా, ఇది 40 ఏళ్ల పార్టీనే కానీ ఇంకెన్నాళ్ళు బండి లాగుతుందో తెలియట్లేదు. కారణం మీ చేతకాని చేవలేనితనం. ఎంపీ ఇవ్వాల్సిన వాళ్ళకి ఒకటే కులం కోటాలో మంత్రి పదవులు, ఎంపీటీసీకి కూడా అర్హత లేని వెధవలకి, నిత్య నాకుడుగాళ్ళకి ఎంపీ పదవులు, పైగా అదేదో గొప్పలాగా కూటమి తరఫున పనికిమాల నిర్ణయాలకి మా పార్టీ లెటర్ హెడ్ మీద ప్రచురణలో.
అదేంటో కూడా చెప్తాను నేను. పార్టీ లెటర్ హెడ్ మీద ప్రచురణలు అంటే ఏంటి అని. ఈ విధంగా తెలుగుదేశం పార్టీలోనే తీవ్రమైన అసంతృప్తి కలిగింది ఈ ఎంపిక పట్ల. అంటే జనసేనకి మరొక మంత్రి పదవి ఇవ్వకూడదు అనే దానికంటే కూడా నాగబాబుకి మంత్రి పదవి ఇవ్వడం పట్ల ఎక్కువ అభ్యంతరం వ్యక్తం అవుతోంది. అంటే గతంలో నాదెండ్ల మనోహరు, కందుల దుర్గేష్ వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చినప్పుడు దాని గురించి ఎవరేమో మాట్లాడలేదు. ఇప్పుడు కూడా బహుశా మరొకళ్ళకి గనక ఇచ్చి ఉంటే, అంటే పవన్ కళ్యాణ్ అన్న కాకుండా ఇంకెవరికి ఇచ్చినా కూడా బహుశా ఇంత తీవ్రమైన వ్యతిరేకత బయటకు వచ్చేది కాదు. ఇందులో ఉన్న సమస్య ఏంటంటే ఇదేదో పవన్ కళ్యాణ్ సోదరుడికి ఇచ్చారు అనే దానికంటే కూడా మొత్తంగా ఇది చూస్తే ఎట్లా ఉందంటే ఈ ప్రభుత్వంలో అందరూ కుటుంబాలు ఉంటున్నారు. ఇది ఏ రకమైన మెసేజ్ పంపిస్తుంది జనానికి? దీనివల్ల కూటమి పరువు ప్రతిష్ట దిగజారిపోవా? జగన్మోహన్ రెడ్డి తనకు కావలసిన వాళ్ళకి ఇష్టారాజ్యంగా దోచిపెట్టాడు, పదవులు ఇచ్చాడు, కాంట్రాక్టులు ఇచ్చాడు అని కదా విమర్శలు. మరి ఇప్పుడు మీరు కూడా ఇష్టారాజ్యంగా మీ కుటుంబాలకే పదవులు ఇచ్చుకుంటున్నారు, మీకు జగన్మోహన్ రెడ్డికి పెద్ద తేడా ఏమీ లేదు అనేటువంటి భావన కూడా బాగా బలంగా ప్రజలకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. మరొకటి ఏంటంటే నాగబాబుకి ఎటువంటి అనుభవం లేదు ప్రభుత్వంలో. అలాంటి వ్యక్తికి నేరుగా మంత్రి పదవి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా నేరుగానే మంత్రి పదవి వచ్చినా కూడా కనీసం అతను యాక్టివ్ పాలిటిక్స్లో ఉన్నాడు చాలా కాలంగా, పార్టీ నాయకుడు. కాబట్టి సహజంగానే అతనికి మంత్రి పదవి రావడం పెద్ద విశేషమేమీ లేదు అందులో. కాబట్టి అతను మంత్రి పదవిని తీసుకోవటం పెద్ద విశేషం కాదు. కానీ అది మళ్ళీ రిపీట్ అయితే ప్రజలు దాన్ని హర్షించరు. మొత్తం మీద నాగబాబు ఎంపిక మాత్రం ఖచ్చితంగా కూటమిలో అసంతృప్తి తేనెతుట్టిని కదిపింది అని చెప్పాలి. ఇక చంద్రబాబు నాయుడు గారి మరొక నిర్ణయం, రాజ్యసభకి 3 అభ్యర్థుల ప్రకటన. దీని మీద కూడా తీవ్రమైన అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. బీదా మస్తానరావు గతంలో వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యుడు, ఆయన రిజైన్ చేశాడు. రిజైన్ చేసి టీడీపీలో చేరాడు. మళ్ళీ నాకు రాజ్యసభ కావాలి అని అడిగాడు. వీళ్ళు కూడా ఒప్పుకున్నారు. అందువల్ల ఆయన పంపించారు. అయితే ఇక్కడ పాయింట్ ఏమిటంటే బీదా మస్తానరావు కూడా పెద్ద వ్యాపారవేత్త. ఆయన గతంలో ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచాడు, ఒకసారి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయాడు, మరొకసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయాడు. అది పక్కన పెడితే డబ్బులు ఉన్న వాళ్ళకి మాత్రమే టీడీపీ రాజ్యసభ టికెట్ ఇస్తుంది అనేటువంటి విమర్శలు ఎప్పటి నుంచే ఉన్నాయి. మరొకసారి ఆ విషయం రుజువైంది ఇప్పుడు. రెండవది సానా సతీష్. ఇది తీవ్రమైన విమర్శలకు లోనవుతోంది. గత కొద్ది కాలంగా ఈయన పేరు వార్తలోకి వచ్చింది. ఎందుకంటే సానా సతీష్ అనే వ్యక్తికి ఈసారి తెలుగుదేశం పార్టీ రాజ్యసభ టికెట్ ఇవ్వబోతోంది అనే సమాచారం ఎప్పుడైతే బయటకు వచ్చిందో అప్పటి నుంచి కూడా టీడీపీ నాయకత్వం మీద ఆగ్రహం పెలుబుకింది. కార్యకర్తలందరి ఆగ్రహం చూసి, సోషల్ మీడియాలో వస్తున్న రాతలు చూసి బహుశా వెనకడుగు వేస్తారేమో అని కొందరు భావించారు. కానీ చంద్రబాబు నాయుడు గారు అవేమీ పట్టించుకోలేదు, ఆ సానా సతీష్కే ఇచ్చారు. ఇక్కడ పాయింట్ ఏమిటంటే సానా సతీష్కి ఇటువంటి రాజకీయ నేపథ్యం లేదు. ఆయన అసలు ఏం చేస్తాడో ఎవరికి తెలియదు. కాకినాడలో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో చిన్న ఉద్యోగి, ఆ ఉద్యోగానికి రాజీనామా చేశాడు. తర్వాత హైదరాబాద్ వెళ్ళాడు, అక్కడేదో వ్యాపారాలు చేశాడని చెప్తారు. ఏం చేశాడో తెలియదు. కానీ ఒక కంట్రావర్షియల్ వ్యక్తిగా మాత్రం పత్రికలకు ఎక్కాడు. 2-3 ఈడీ కేసుల్లో సానా సతీష్ పేరుని ప్రస్తావించారు. ఆయన గతంలో వైఎస్ఆర్సీపీ కూడా చాలా సన్నిహితంగా ఉన్నాడు అని చెప్తారు. ఏ విధంగా తెలుగుదేశం పార్టీకి సన్నిహితుడయ్యాడు అనే విషయం ఎవరికీ తెలియదు. ఎందుకోసం అందరినీ కాదని ఈ సానా సతీష్ అనే వ్యక్తికి ఎన్ని విమర్శలు వస్తున్నా కూడా ఆయనకే టికెట్ ఇస్తున్నారు అనేది కూడా ఎవరికి తెలియదు. అదొక మిస్టరీ, అదొక పజిల్. తెలుగుదేశం పార్టీలో ఎంతోమంది ఎంతో కాలంగా కష్టపడుతున్న వాళ్ళు ఉన్నారు, పదవుల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఉన్నారు, దశాబ్దాల తరబడి ఆ పార్టీని అంటిపెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళెవ్వరినీ కాదని చెప్పి సానా సతీష్ని ఎలా ఎంపిక చేశారు అనే విషయం అర్థం కాక తెలుగు తమ్ముళ్ళు తలలు పట్టుకుంటున్నారు. ఆ పార్టీలోనూ బయట కూడా ఈయన ఎంపిక పట్ల, ఈయన ఎంపిక చేస్తారు అనేటువంటి సమాచారం పట్ల తీవ్రమైన వ్యతిరేకత వచ్చినా కూడా లెక్క చేయకుండా ఆయనకే టికెట్ ఇచ్చారు అంటే దీని వెనక ఏముంటుంది అనేది ఆశ్చర్యం. రాజ్యసభ ఎంపికల విషయంలో తెలుగుదేశం పార్టీకి ఘనమైన చరిత్ర ఉంది. ఏమిటి ఆ ఘనమైన చరిత్ర అంటే, రాజ్యసభకి టీడీపీ, మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మొదలైన తర్వాత ఆ పార్టీకి ఎంపికైన వాళ్ళందరూ కూడా డబ్బులున్న వాళ్ళు, పారిశ్రామికవేత్తలు, రాజకీయాలతో సంబంధం లేని వాళ్ళు, తెలుగుదేశం సిద్ధాంతాల పట్ల ఎటువంటి అభిమానం లేని వాళ్ళు, ఇటువంటి వాళ్ళనే ఏరి కోరి చంద్రబాబు నాయుడు గారు ఎంపిక చేస్తూ వస్తున్నారు 1995 నుంచి అనేది పెద్ద విమర్శ. అంతేకాదు ఆయన ఈ విధంగా ఏరి కోరి ఎంపిక చేసిన వాళ్ళంతా, రాజ్యసభకి వెళ్ళిన వాళ్ళంతా ఆ తర్వాత ఆ పార్టీలో లేరు. ఆ పార్టీని చాలా సులభంగా వీడి వేరే పార్టీలకు వెళ్ళిపోయారు. ఇది కూడా ఒక చారిత్రక వాస్తవం.
ఈ చారిత్రక వాస్తవాల నుంచి చంద్రబాబు నాయుడు గారు ఆ పార్టీ ఇప్పటికీ కూడా గుణపాఠాలు నేర్చుకోలేదు అని మరొకసారి అర్థమవుతోంది సానా సతీష్ ఎంపికతోటి. గతంలో ఎప్పుడూ ఏం విమర్శలు ఉండేయంటే డబ్బు తీసుకొని రాజ్యసభకి టికెట్లు ఇస్తున్నారు అనేది, ఎందుకంటే ఎక్కువ మంది పారిశ్రామికవేత్తలు కాబట్టి. మరి సానా సతీష్ అంత పెద్ద పారిశ్రామికవేత్త కూడా కాదు. ఏ రకంగా ఈయన ఎంపిక చేశారు, ఏ ప్రాతిపదికన ఎంపిక చేశారు అనే విషయం అర్థం కాక తెలుగు తమ్ముళ్ళు తల్లబట్టుకుంటున్నారు. అసలు ఇంత రిస్క్ తీసుకొని ఎన్ని విమర్శలు వచ్చినా లెక్క చేయకుండా సానా సతీష్ని ఎంపిక చేయడానికి వెనకున్నటువంటి కారణాలు ఏమిటి, తప్పనిసరి పరిస్థితులు ఏమిటి అనేది అర్థం కావట్లేదు ఎవరికి. ఆ విషయం పార్టీ కేడర్కే కాదు, ఆ పార్టీలో ఉన్న పెద్ద నాయకులకు కూడా అర్థమైనట్టుగా లేదు. ఇక మూడవది ఆర్ కృష్ణయ్య ఎంపిక. ఇది కూడా పెద్ద దుమారాన్ని రేపుతోంది. ఆర్ కృష్ణయ్యని తమ అభ్యర్థిగా బీజేపీ ప్రకటించింది ఢిల్లీ నుంచి. ఫస్ట్ నేమ్ ఆర్ కృష్ణయ్యదే. ఆర్ కృష్ణయ్య ఇప్పటికీ 4 పార్టీలు మారాడు. ఆయన 2014లో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించాడు తెలుగుదేశం పార్టీతోటి. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆనాడు ఎంత ప్రొజెక్ట్ చేశారు అంటే ఆర్ కృష్ణయ్యని, తెలుగుదేశం పార్టీ కనుక ఒకవేళ తెలంగాణలో అధికారంలోకి వస్తే ఈయనే మా ముఖ్యమంత్రి అని చెప్పారు. ఆ స్థాయిలో అతని ఇమేజ్ని పెంచారు. తెలుగుదేశం పార్టీ తరఫున ఎల్బీ నగర్ నుంచి ఆయన పోటీ చేశాడు, గెలిచాడు. ఆయన జీవితంలో మొట్టమొదటి ఎన్నికల్లో గెలుపు అది. గెలిచిన తర్వాత ఆయన యాక్చువల్గా టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా ఉన్నట్టుగా ఎప్పుడు ప్రవర్తించాల, ఇండిపెండెంట్గానే వ్యవహరించాడు. ఆ తర్వాత 2018లో పార్టీ మారాడు. పార్టీలో అప్పటికే లేడనుకోండి ఒక రకంగా. పార్టీ మారి కాంగ్రెస్లో చేరాడు. కాంగ్రెస్ పార్టీ నుంచి మిర్యాలగూడ టికెట్ తెచ్చుకున్నాడు, పోటీ చేశాడు, ఓడిపోయాడు. ఆ తర్వాత ఎవరు ఊహించిన విధంగా 2019లో వైఎస్ఆర్సీపీ నుంచి రాజ్యసభకు వెళ్ళాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఈయన ఎంపిక చేసి రాజ్యసభకు పంపించాడో అప్పుడు కూడా ఎవరికి అర్థం కాల. ఆర్ కృష్ణయ్య గారు తెలంగాణలో బీసీ నాయకుడిగా పేరున్నవాడే. అయితే ఆయనకి టికెట్ ఇస్తే, ఆయన్ని రాజ్యసభకు పంపిస్తే ఏ విధంగా ఆంధ్రప్రదేశ్లో బీసీలు వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేస్తారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నారో ఎవరికి అర్థం కాల. ఆయన వల్ల వచ్చిన లాభం ఏంటో ఇప్పటికీ ఎవరికి తెలియదు. ఆ తర్వాత 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీ ఓడిపోగానే ఈయన రాజీనామా ఇచ్చాడు. రాజీనామా ఇచ్చి ఇప్పుడు బీజేపీ నుంచి టికెట్ తెచ్చుకున్నాడు. ఆశ్చర్యం ఏమిటంటే నిన్న బీజేపీ వారు ప్రకటించిన లిస్టులో ఆయన పేరున్నది, మొదటి పేరు. అయితే నిన్నటి వరకు కూడా ఆర్ కృష్ణయ్య గారు బీజేపీలో సభ్యుడు కూడా కాదు, మెంబర్షిప్ కూడా లేదు ఆయనకి. ఆ తర్వాత ఆన్లైన్లో మెంబర్షిప్ తీసుకున్నారని చెప్తున్నారు. బీజేపీ లాంటి పార్టీ తమ పార్టీలో సంవత్సరాల తరబడి, దశాబ్దాల తరబడి పార్టీ సిద్ధాంతాలను నమ్ముకొని, పార్టీ నాయకత్వాన్ని నమ్ముకొని ఉన్న వాళ్ళందరినీ కాదని, అసలు పార్టీలో సభ్యుడు కూడా కాని ఆర్ కృష్ణయ్య గారికి ఎందుకు టికెట్ ఇచ్చారో కూడా ఎవరికి అర్థం కావట్లా. వాళ్ళు కూడానట తెలంగాణలో బీసీ ఓట్లని కన్సాలిడేట్ చేసుకోవడానికి ఈయన పార్టీలో చేర్చుకున్నారు, టికెట్ ఇచ్చారు అని చెప్తున్నారు. ఏపీ నుంచి ఆయన రాజ్యసభకు వెళితే ఏ విధంగా తెలంగాణలో ఉన్న బీసీలు ఆర్ కృష్ణయ్య గారిని చూసి బీజేపీకి ఓట్లు వేస్తారో తెలియదు. అది పక్కన పెడితే మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఇంతకీ బీజేపీకి ఆర్ కృష్ణయ్య గారిని రాజ్యసభకు పంపించడానికి అవసరమైనంతమంది ఎమ్మెల్యేలు ఆంధ్రప్రదేశ్లో లేరు. వాళ్లకు ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య 8 మాత్రమే. రాజ్యసభకి ఎవరినైనా పంపించాలి అంటే అరౌండ్ 44 ఎమ్మెల్యేస్ ఉండాలి. 44 మందిలో 8 మంది మాత్రమే ఉన్నారు. అంటే అర్థం ఏంటి? తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, జనసేన పార్టీ ఎమ్మెల్యేలు ఓట్లేసి గెలిపించి బీజేపీ తరఫున ఆర్ కృష్ణయ్య గారిని రాజ్యసభకు పంపించాలన్నమాట. ఎంపిక చేసింది బీజేపీ అయితే వాళ్ళందరికీ ఓట్లు వేయించాల్సింది మాత్రం టీడీపీ, జనసేన. తెలుగుదేశం పార్టీ అఫీషియల్గా నిన్న వాళ్ళ లెటర్ హెడ్ మీద ఈ ప్రకటన చేశారు. ఇది చూసి కూడా చాలామంది తెలుగు తమ్ముళ్ళకి ఆగ్రహం పెళ్లిబుకుతోంది. అదేంటంటే వాళ్ళ ప్రకటన చూడండి నిన్న ఎట్లా ఉందో. నారా చంద్రబాబు నాయుడు గారి పేరుతో వచ్చింది ఇది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి రాజ్యసభ కూటమి అభ్యర్థులుగా తెలుగుదేశం పార్టీ నుండి శ్రీ బీదా మస్తానరావు గారు, శ్రీ సానా సతీష్ గారు, భారతీయ జనతా పార్టీ నుండి శ్రీ ఆర్ కృష్ణయ్య గారులను ప్రకటిస్తున్నాము. బీజేపీ అభ్యర్థిని మీరు ప్రకటించడం ఏంటి అనేది చాలామంది కోపం వచ్చింది. పోనీ వారికి ఏమన్నా ఎమ్మెల్యేలు ఉన్నారా? వాళ్ళకి వాళ్ళు ఓట్లు వేసుకుని పంపించగలరా? లేదు. మొత్తం తెలుగుదేశం వాళ్ళు వేయాలి, జనసేన వాళ్ళు వేయాలి. నెక్స్ట్ సెంటెన్స్, జనసేన ప్రధాన కార్యదర్శి శ్రీ కొణిదెల నాగబాబు గారిని రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకునేందుకు నిర్ణయించడమైనది. నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు అని చెప్పి రాశారు. అంటే తెలుగుదేశం, జనసేన ఓట్లతోటి బీజేపీ తరఫున తెలంగాణకు చెందినటువంటి ఆర్ కృష్ణయ్య గారు, 4 పార్టీలు మారిన ఆర్ కృష్ణయ్య గారు రాజ్యసభకు వెళ్తారన్నమాట. రాజకీయాల్లో కంపల్షన్స్ అనేవి ఎట్లా ఉంటాయి
అని చెప్పడానికి ఇది క్లాసిక్ ఎగ్జాంపుల్. ఏదేమైనా కూడా నిన్న జరిగినటువంటి డెవలప్మెంట్స్ అన్నీ కూడా దే విల్ డూ ఇర్రిపేరబుల్ డ్యామేజ్ టు ద అలయన్స్ గవర్నమెంట్ ఇన్ జనరల్ అండ్ టు టీడీపీ ఇన్ పర్టిక్యులర్ అనేది చాలామంది అభిప్రాయం.